దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 23. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. ఇక్కడ పరిశుద్ధాత్మను నడిపించు ఆత్మగా చూచుచున్నాము. మన జీవితములలో బహిరంగముగా దేవుని ఏర్పాటు ప్రకారము మనలను అడుగడుగున నడిపించును. మనము బుద్ధిహీనులము, మనంతట మనము దేవుని చిత్తమును కనుగొనలేని వారము. మీరు దేవుని చిత్తమును కనుగొంటిరా అని పాస్టర్లను, విద్యావేత్తలను చాలామందిని అడిగితిని. దేవుని చిత్తమును మీరు ఏ రీతిగా కనుగొనిరి? వారు కలవరపడి సమాధానమేమీ చెప్పలేకపోయిరి. వారు బైబిలు కంఠపాఠముగా ఎరిగి ఉన్నప్పటికీ దేవుని చిత్తమును ఎట్లు కనుగొనవలెనో వారికి తెలియకుండెను. క్రైస్తవ జీవితములో ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయము. ప్రభు అయిన యేసుక్రీస్తు తన జీవితమంతయు తండ్రి చిత్తమును చేయుటలోనే గడిపెను. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నదని ప్రభువు యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో చెప్పెను. గెత్సెమనే తోటలో కూడా నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రభు ప్రార్థించెను. కనుక మనము ప్రభువు చిత్తము నెరుగుటలో అవివేకులముగా నుండకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము.